నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. షటిల్ బ్యాడ్మింటన్ లో తెలంగాణ బిడ్డ వలిశెట్టి శ్రీని దూసుకుపోతుంది. భారత మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ కు భవిష్యత్ ఆశాకిరణంగా మారిపోయింది. ఇటీవల అబుదాబిలో జరిగిన ఆల్ ఇన్ మాస్టర్స్ 2025 బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ సాధించిన శ్రియాని వచ్చే ఒలింపిక్స్ కు అర్హత సాధించడమే లక్ష్యంగా వడివడిగా పరుగులు పెడుతోంది. 2024, 2025 సంవత్సరాలలో అనేక అంతర్జాతీయ పోటీల్లో తానేంటో నిరూపించుకున్న శ్రియాని 2026లో జరిగే టోర్నమెంట్ల కోసం ప్రిపేర్ అవుతోంది. సూర్యాపేట జిల్లా కీతవారిగూడెం గ్రామానికి చెందిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ వలిశెట్టి రామకృష్ణ కూతురైన 18 ఏళ్ల శ్రీని భారత మహిళా బ్యాడ్మింటన్ రంగంలో దూసుకుపోతోంది. పివి సింధు, సైనా నెహ్వాల్ తర్వాత తెలుగు రాష్ట్రాలకు, భారతదేశానికి పేరు తెచ్చే గొప్ప క్రీడాకారిణిగా ఎదుగుతోంది. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిల్లో అనేక పోటీల్లో రాణించి అంతర్జాతీయ వేదికల్లో బీడబ్ల్యూఎఫ్ టోర్నమెంట్లో తన సత్తా చాటుకుంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అబుదాబిలో జరిగిన ఆల్ ఇన్ మాస్టర్స్ 2025 టోర్నమెంట్ లో మహిళా సింగిల్స్ టైటిల్ సాధించేసింది. సెమీఫైనల్లో ఇండోనేషియాకు చెందిన చియారా మార్కెల్లాపై విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. ఫైనల్లో ప్రపంచ జూనియర్ నెంబర్ 1 ర్యాంకర్ తస్నేమి మీర్పై ఘన విజయం సాధించి టైటిల్ గెలిచేసుకుంది. దీంతో శ్రియాన్సి తన ర్యాంకును బాగా మెరుగుపరుచుకుని 49వ స్థానానికి ఎగబాకింది. 2024లో స్లోవేనియా ఓపెన్ లో రన్నర్ అప్ గా నిలిచింది. 2025లో రీయూనియన్ ఓపెన్ లో కూడా రన్నర్ అప్ గా నిలిచింది. వచ్చే ఒలింపిక్స్ లో అర్హత సాధించడానికి మరింత చేరువైంది. ప్రస్తుతం అజర్బైజాన్ లో జరుగుతున్న ప్రపంచ మాస్టర్స్ టోర్నమెంట్ లో పాల్గొంటుంది. పుల్లల గోపిచంద్ అకాడమీలో శిక్షణ పొందుతున్న శ్రియాన్సి ఈ ఏడాది జరిగే బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ టోర్నమెంట్ లో పాల్గొని ర్యాంకు మెరుగుపరుచుకోగలిగితే ఒలింపిక్స్ కు అర్హత సాధించడం ఖాయమంటున్నారు స్పోర్ట్స్ ఎక్స్పర్ట్.